అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు ఇంకా బాగుండాలని చెప్పి దేవుని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేనైతే పక్కా విలేజ్ స్టైల్లో పల్లెటూరు పద్ధతిలో నాటు గోంగూర, టమాటా, పచ్చిమిర్చి, ఎండు మిరపకాయలు వేసి పచ్చడి చేసి చూపించబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం మీరు ఒక్కసారి చేసుకున్నారంటే అస్సలు వదలరు అనమాట. ఇప్పుడు అది ఎలా చేయాలి ఏంటనేది ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రోట్లో చేసినది కూడా పచ్చడి ఎంత ఎమ్మీగా వచ్చిందంటే అంత టేస్టీగా వచ్చింది. ఇప్పుడు ఈ వీడియో ఏంటి మొత్తం చూసేయండి. ముందుగా మనం వచ్చేసి గోంగూర అనేది తీసుకోవాలండి. మంచి గోంగూర తీసుకోవాలి. ఫ్రెష్గా ఉంటుంది కదండి గోంగూర, అలాంటివి తీసుకోవాలి. మాకు పల్లెటూరులో అంటే మాకు ఎక్కడ ఎవరి ఇంట్లో అయినా గోంగూర దొరుకుతుందండి. అలాగే నేను పక్కింట్లో నాకు వాళ్ళు ఇచ్చారు గోంగూర, తీసుకున్నానండి. చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే మన సొంతగా చెట్లు అంటే మన ఇంట్లో పెరిగిన చెట్లు కాబట్టి బాగుంటుంది ఫ్రెష్గా. మార్కెట్లో కూడా ఫ్రెష్గా దొరుకుతుందండి. ఉదయం వెళ్తే ఫ్రెష్గా ఉంటుంది. అలాంటి తెచ్చుకొని గోంగూర ఇలా నీట్గా కడిగేసి పక్కన పెట్టుకోండి. అంటే దాంట్లో ఇసుక అది ఉంటుంది కదండి, మనకి పచ్చడి నూరినప్పుడు ఇసుక అనేది తగలకుండా ఉంటుంది అనమాట. నీట్గా వాష్ చేసుకోవాలి బాగా నీళ్ళలో. ఆకంతా ఒలుచుకున్న తర్వాత వాష్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ధనియాలు అదేవిధంగా జీలకర్ర వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలండి. మాడిపోకుండా చూసుకోండి, మాడిపోతే పచ్చడి అనేది చేదు వస్తుంది. కొంచెం దోరగా వేగిన తర్వాత ఒక 15-20 ఎండుమిరపకాయలు తీసుకొని దాంట్లోనే వేగించుకోవాలండి. ఇవి కూడా మాడిపోకుండా దగ్గరుండి వేయించుకోవాలండి. మీరు అలా బాండీలో వేసి పక్కకి వెళ్ళిపోయారనుకోండి, మీరు వచ్చేలోపు నల్లగా బొగ్గుల్లాగా అవుతాయి, పచ్చడి అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకని ఇవి వేగిన దాకా మీరు గ్యాస్ దగ్గరే ఉండి నిదానంగా వేయించుకోండి. తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దామా. ఇవి బాగా వేగిన తర్వాత అవి వేగిపోయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుంటే చల్లారిపోతాయండి. ఈలోపు టమాటాలు కూడా అదే దాంట్లో కొంచెం నూనె వేసుకొని వేయించుకోవాలి. బాగా కొంచెం లైట్గా వేగిన తర్వాత దాంట్లోనే మనము ముందుగా కడిగి పెట్టుకున్నాం కదండి గోంగూర, ఆ గోంగూర అనేది కూడా వేయించుకోవాలి. ఇలాంటి మంచి మంచి పచ్చళ్ళ రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అంతేకాకుండా ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి. మీరు ఒక లైక్ ఇచ్చారనుకోండి నాకు యూట్యూబ్ అనేది ఇంకొక 10 మందికి రికమెండ్ చేస్తాను అనమాట. వీడియో అనేది ఇంకొక 10 మంది చూస్తారు. దానికోసం తప్పకుండా మీరు మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకెవరైనా పచ్చడి చూసి చేసుకుంటారు. టేస్ట్ మాత్రం బాగుంటుంది, వేరే లెవెల్. ఇంకా చూడండి, ఇంకా అది వేగిపోయింది. దాని తర్వాత గోంగూర అనేది ఇలాగ వేయించేసుకుంటున్నాను. ఈ గోంగూర అది కూడా వేగిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనేది చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. పచ్చడి అయితే బాగుంటుంది. ఎప్పుడైనా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే ఏంటంటే పచ్చళ్ళు అనేవి మిక్సీకి వేసుకోకూడదండి. మిక్సీకి వేస్తే అసలు టేస్ట్ అంత బాగోవు. అదే మనము రోట్లో నూరుకున్నాం అనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి అనేది. ఈ గోంగూర పచ్చడి అయితే అసలు ఎప్పుడు మిక్సీకి వేయకూడదండి. వేస్తే పేస్ట్ లాగా అయిపోతుంది, మన గోరింటాకు లాగా ఉంటుంది చుట్టానికి కూడా. అసలు టేస్ట్ అనేదే ఉండదు. మన పాతకాలంలో మన అమ్మమ్మలు, నానమ్మలు, బామ్మలు, ముత్తాతలు వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే రోట్లోనే నూరేవాళ్ళండి. పచ్చడి ఏ పచ్చడి అయినా కానీ వాళ్ళకి మిక్సీలు అవి లేవు కదా, అందుకని ఎక్కువగా పచ్చళ్ళు కూడా చేసుకునేవాళ్ళు అండి. పొలం వెళ్ళేవాళ్ళు కదా, అదైతే తొందరగా అయిపోతుందని చెప్పేసి గబగబా పచ్చడి చేసుకునేవాళ్ళు. ఇంకైతే వేగిపోయిన తర్వాత కొన్ని రోడ్లు నూరుకోండి. ముందు మనం వేయించుకున్నాం కదా ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర అవన్నీ ముందు బాగా దంచుకోవాలండి. పొడి కొట్టేసుకోవాలి. అంత బాగా పొడి కాదు, కచ్చా పచ్చగా పొడిలాగా కొట్టుకోవాలి. స్మెల్ వస్తుంది. దంచడం
ఇదిగోండి ఇలాగా నూరుకున్న తర్వాత దీంట్లో ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసుకుంటేనే అస్సలే టేస్ట్ వస్తుంది అనమాట. గోంగూర పచ్చడికి ఎప్పుడైనా ఉల్లిపాయలు తగులుతూ తింటుంటే అబ్బబ్బా చెప్పేది కాదండి. ఆ టేస్ట్ మాత్రం అమృతం అనుకోండి. మీరు ఒక్కసారి చేసుకుని ఎలా ఉంది ఏంటని కూడా కామెంట్ చేయండి. ముందైతే నేను ఇంకా దీంట్లోనే ఎల్లిపాయలు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా ఇలా రుబ్బుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి లాస్ట్లో. ఉల్లిపాయలు లాస్ట్లో ఎందుకంటే కచ్చపచ్చగా తగులుతుంది, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా బాగా నూరుకున్న తర్వాత ఒక గిన్నెలో తీసుకొని మనం పోపు అనేది వేసుకుందాము. చూసారా అండి పచ్చడి ఎంత టెంప్టింగ్గా ఉంది. నాకైతే ఇప్పుడు కూడా నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి అనమాట ఈ పచ్చడి చూస్తుంటే. నిన్న చేశాను ఈ పచ్చడి, ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు గబగబా వేడివేడి అన్నం పెట్టేసుకొని పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తినాలనిపిస్తుంది. ఈ వీడియో అయిపోయిన వెంటనే నేను చేసే పని అదేనమాట. అలా తినేస్తాను. మీకు కూడా నోరు అవుతుంది. అయితే తప్పకుండా ఈ రెసిపీ చేసుకొని ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. తప్పకుండా వాచ్ చేయండి. వాచ్ చేయడమే కాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇదిగోండి ఇంకా మన గోంగూర టమాటా పచ్చడి ఎండుమిరపకాయలతో అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని పోపేస్తాను. లాస్ట్లో పోపేస్తే ఇంకా మీరు అసలు ఆగలేరనమాట, తినాలనిపిస్తుంది, అంత బాగా ఉంటుంది టేస్ట్. కొంచెం ఆయిల్ తీసుకొని పోపు గింజలా వేసుకొని ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. వెల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకోవాలి. అన్నీ వేస్తేనే టేస్ట్ చూడండి బాగుందో. ఉల్లిపాయ ఇదిగోండి ఇంకా ఫైనల్గా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. అయితే మీరు కూడా తప్పకుండా చేసుకోండి. నేనైతే ఈ పచ్చడి వేసుకొని ఇప్పుడు వేడివాని అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని తింటాను. సూపర్గా ఉంటుంది అనమాట. ముద్దలు ముద్దలు కలుపుకొని ఎన్ని ముద్దలైనా తినచ్చు అనమాట. ఒకటి తినేవాళ్ళు 4 ముద్దలు తింటారు. ఈసారి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.